మనం చూడబోయే రెసిపీ వచ్చేసి 2 హెల్తీ రెసిపీలండి. ఒకటి వచ్చేసి రాగి పిండిలో కుడుములు ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. యూజువల్‌గా మనం పచ్చి బియ్యం పెట్టే చేస్తామండి. అలా కాకుండా ఒక టైం ఇలా హెల్తీగా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. వన్ డే ఫుల్‌గాను వచ్చేసి సాఫ్ట్‌గానే ఉంటాయండి. ఇంకొక రెసిపీ వచ్చేసి సొద్దపిండి పెట్టి రొట్టి ఎలా చేసేదని చూద్దామండి. మునగాకు యాడ్ చేసి. ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కు చేయొచ్చండి. లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌కు చేయొచ్చండి. 2 చాలా హెల్తీ. టేస్ట్ భలే ఉంటదండి. 10 నిమిషాల్లో చేసేయవచ్చు. ఈరోజు ఈ 2 రెసిపీ ఎలా చేసేదని చెప్పి చూద్దాం. ఫస్ట్ రెసిపీ సొద్దపిండి రొట్టి ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. మీకు ఎంత కావాలనో దానికి తగినంత మీరు పిండి తీసుకోండి. మిక్సింగ్ బౌల్‌లో ఒక పెద్ద కప్ వచ్చేసి నేను సొద్దపిండి యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి 3 రొట్టెలు వస్తాయి. ఇందులో ఈ సైజులో ఉండే ఎండుమిర్చి వచ్చేసి 2ని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 2 ఎండుమిర్చిని ఇందులోని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇందులోనే మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఒక పిడికెడంత మునగాకుని బాగా వాష్ చేసి నీళ్లు శుద్ధంగా డ్రై అయినాక యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఫస్ట్ నీళ్ళు పోయబడలేదండి. బాగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోండి. ఎప్పుడు కానీ ఇలా మనం పిండి కలుపుకునేటప్పుడు నీళ్ళు కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి. ఫస్టే మనం మొత్తం యాడ్ చేసినామంటే పిండి కన్సిస్టెన్సీ మారిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోండి. 10 నిమిషాలు అలానే వదిలేయండి. స్టవ్ అంటించి ప్యాన్ పైన కొద్దిగా నీళ్ళు వచ్చేసి స్ప్రింకిల్ చేసుకోండి. ఈవెన్గా తుడిచేసి ఇందులోనే కొద్దిగా ఆయిల్ సెంటర్లో వేసుకొని లైట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలనో రొట్టి ఆ సైజు తగినంత మీరు పిండి తీసుకొని సెంటర్లో ఇలా పెట్టి ఈవెన్గా రౌండ్ షేప్గా స్ప్రెడ్ చేసుకోండి. చేతిని లైట్గా చెమ్మ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చిన్న సైజుగా ఉండిందంటే తర్వాత కొంచెం పిండి తీసుకొని అదే ప్లేస్లో పెట్టి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పిండి లైట్గా చేతికి అంటుకునిందంటే మళ్ళీ ఒకసారి మీరు చేయిని తడి చేసుకొని ఇలా ఈవెన్గా వచ్చేసి స్ప్రెడ్ చేసుకోండి. సొద్దపిండి రొట్టె వచ్చేసి పల్చగా చేయలేవండి. ఇలా లైట్గా మందంగానే ఉంటుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ వచ్చేసి చుట్టూ వేసుకొని క్లోజ్ చేసేయండి. 5 నిమిషాలు తాలి ఒక సైడ్ కాలి ఉంటుందండి. మరొక సైడ్ టర్న్ చేసుకోండి. అలానే స్టవ్ ఫ్లేమ్ వచ్చి మీడియం టు లోలో పెట్టేసి మనం కాల్చుకోవాలండి. అప్పుడే లోపల బాగా మనకు పిండిలా ఉండదు, బాగా ఫ్రై అవుతుంది. ఇలా స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మనం 2 సైడ్లు టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. మరొక సైడ్ టర్న్ చేసినాక ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను నెయ్యి యాడ్ చేయలేదు, ఆయిల్ యాడ్ చేసినాను. ఇలా ఒక 2-3 టైం టర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మనం టోస్ట్ చేసుకున్నామంటే బయట ఫుల్గా కలర్ మారుతుందండి. కానీ లోపల వచ్చేసి పిండిలానే ఉంటుంది. కాబట్టి స్టవ్ ఫ్లేమ్ మీడియం టు లోలో పెట్టేసి మనం బాగా దీన్ని టోస్ట్ చేసుకోవాలా. సొద్దపిండి రొట్టె వచ్చేసి ఈ కలర్లో ఉండాలండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ప్లేట్కి తీసుకుందాం. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ రొట్టెలు చేస్తున్నానండి. సొద్దపిండి రొట్టెకి సైడ్ డిషే వద్దండి, అలానే తినేయవచ్చు. చట్నీ మీరు కావాలనుకున్నారంటే పచ్చి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. లేదంటే బాగా స్పైసీగా ఉండే చట్నీ సూపర్గా ఉంటుంది. ఈరోజు నేను టొమాటో ఉల్లిపాయలు వేసి స్పైసీ చట్నీ చేసున్నాను. ఇలా బాగా టోస్ట్ చేస్తేనే లోపల పిండిలా లేదు చూడండి, బాగా టోస్ట్ అయ్యి ఉంది. స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మీరు బాగా టోస్ట్ చేసుకున్నారంటే ఒక బ్రేక్ఫాస్ట్ గానో లేదంటే ఈవినింగ్ స్నాక్స్ గానో చేసి తినొచ్చండి హ్యాపీగా. సెకండ్ రెసిపీ వచ్చేసి ఈరోజు రాగి పిండి కుడుములు చాలా ఈజీగా ఎలా చేసేదని చెప్పి చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి వచ్చేసి ఒక 1/2 కప్పు తెల్ల అటుకులు తీసుకోండి. ఎర్రవి ఉంటే ఎర్ర కలర్ తీసుకోండి. నా దగ్గర తెల్లవి ఉన్నాయి కాబట్టి నేను తెల్లది తీసుకున్నాను. ఇందులో 2 ఇలాచీ వేసుకొని లైట్గా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి బరగ్గా. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వచ్చేసి రాగి పిండి యాడ్ చేసుకోండి. ఇందులో మనం గ్రైండ్ చేసిన అటుకులు 1/2 కప్పు యాడ్ చేసినాం కదండి, ఆ పౌడర్ని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వచ్చేసి నేను బెల్లం తురుము యాడ్ చేస్తున్నానండి. దీన్ని వచ్చేసి మేము నాటు చక్కెర అనేసి అంటాము. నేను తక్కువ యాడ్ చేసినానండి స్వీట్నెస్. మీరు ఎక్కువ ఇష్టపడి తినేవాళ్ళుగా ఉంటే స్వీటు 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వచ్చేసి మీరు బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, తర్వాత బాదం పప్పు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. మొత్తాన్ని బాగా లైట్గా ఇలా చేతిలోనే నలిపి కలుపుకోండి. ఇప్పుడు వచ్చేసి నీళ్ళు యాడ్ చేసుకుందాం. మెషరింగ్ కప్లో వచ్చేసి ఫస్ట్ 1/2 కప్ వచ్చేసి నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ కలుపుకుందాం. తక్కువ ఉంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కానీ పిండి కలిపేటప్పుడు మనం ఇలా కొంచెంగానే యాడ్ చేసుకోవాలండి. మొత్తం యాడ్ చేసినామంటే పిండి కన్సిస్టెన్సీ మారిపోతుంది.
కాబట్టి బాగా కలుపుకోండి. మనం ఫస్ట్ యాడ్ చేసిన నీళ్ళు కరెక్ట్గా ఉందండి. పిండి కలిపేదానికి మొత్తం నీళ్ళు వచ్చేసి 1/2 కప్పు కరెక్ట్గా సరిపోయినాయండి మెషరింగ్ కప్లో. 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు వచ్చేసి అటుకులు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు వచ్చేసి బెల్లం తురుము యాడ్ చేసినామండి. దీని అన్నిటికీ వచ్చేసి 1/2 కప్పు నీళ్ళు వచ్చేసి సరిపోయినాయి. ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి చపాతి పిండిలా ఉండాలండి. ఒక 5 నిమిషాలు క్లోజ్ చేసేద్దాం. ఇడ్లీ ప్యాన్లో 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని క్లోజ్ చేసేయండి. నీళ్ళు బాయిల్ అవ్వాలా. మనం అంత లోపల వచ్చేసి కుడుములు రెడీ చేసుకుందామండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. ఇలానే అన్ని కుడుములు రెడీ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి స్టీమ్ చేసుకుందాం. ఇడ్లీ ప్లేట్కు కొంచెంగా నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు వచ్చేసి కుడుముల లోపల పెట్టి క్లోజ్ చేసేయండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ అయితే చాలండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి రెడీ అయిపోయినాయి. లైట్గా మీరు చేయి పెట్టి టచ్ చేస్తేనే తెలుస్తుందండి ఆ డిఫరెంట్. ఇప్పుడు మరొక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మార్నింగ్ చేసినారంటే నైట్ వరకు సాఫ్ట్గానే ఉంటాయి. మనం పచ్చి బియ్యంతో చేసి అలా ఉండవండి సాఫ్ట్గా. రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ. ఈ 2 రెసిపీ ఒక టైం ట్రై చేసి చూడండి. పిల్లలకు లీవ్ టైంలో ఇలా చాలా హెల్దీ రెసిపీ చేసి ఇవ్వచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.